ఏ ఊరు ఇది? గోనిపూడే. సో ఇక్కడ రోడ్డు పోస్తున్నారు, ఫార్మర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ గోనిపూడిలోనే. సో ఇటు పోతే ఏంటి వచ్చింది? అటు వెళ్తే గోనిపూడి, అభిసాయిపాలెం. ఓకే, హాయ్. ఏం పేరు మీ పేరు? మధునా? ఏ ఊరు? గోనిపూడా. ఓకే. సో ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? నేను పోయిన సంవత్సరం నుంచి అన్నా. ఎట్లా గుర్తుపట్టావు ఇప్పుడు నన్ను? కార్లో నేను పోతుంటే కానొచ్చా, వచ్చామని తెలియదు. పోతుంటే వెనక్కి తిరిగి చూసినాక నాకు కొద్దిగా అర్థం కావట్లా, అందుకని ఆ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చా. అవునా? రైతు కార్లో నుంచి గుర్తుపట్టి వెనక్కి తిరిగి వచ్చాడు. అసలు తెలియదు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? పేట కూరగాయలు వేసి వస్తా, మందులు తీసుకొని వస్తున్నా. ఏం తెచ్చు? మహర్షి. అవునా? చూపి. ఎన్ని ఎకరాలు మిరప వేసావు? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసావా? ఎట్లుంది? బాగుందండి. ఇప్పుడు బాగుందా? ఈ కొట్టాకే బాగుంది. అంతేనా? ఏంది M45 తెచ్చావా? దీంట్లోకి కాంపిటీషన్ 2 ఎకరాలకి ఇంటికాడ 1/2 కేజీ ఉందని 1/2 కేజీ తెచ్చా. 1/2 కిలో. ఇది మహర్షి. 2 ఎకరాలు తెచ్చావా? 2 ఎకరాలు తెచ్చా. ఇప్పుడు తీసుకొని వస్తున్నావా? ఇప్పుడు ఎంత దూరం ఇక్కడ నుంచి? నర్సరావుపేట 10 కిలోమీటర్లా? ఓకే. ఎక్కడ తీసుకున్నాయి? శివాన్న కొట్లు, శివ దగ్గర. ఓకే. ఏమనిపిస్తుంది నీకు? ఏం కొట్టు దీనికి ముందే అన్నా? దీనికి ముందు 10 రోజుల కింద జీనిస్ పో నక్షత్ర ప్లస్ అని చెప్పి కలిపి కొట్టా. బాగుందని చెప్పి మళ్ళీ సిమోడోస్ అని ఈ చీజ్ మైట్ 2 కలిపి కొట్టా. ఓకే. ఇవాళకి 4 రోజులు. ఇవాళ రేపు కొడదామని తీసుకుని వస్తున్నాయి. ఇప్పుడు మరి మార్చి తెచ్చావా? ఈ కొడితేనే బాగుంటుందని మళ్ళీ వీటిలోనే ఈ కొట్టపోతే పని కావట్లా. ఓకే. ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? నేను పోయిన సంవత్సరం నుంచి. ఓకే. సో ఫోటో ది అబ్బాయి. సో గుర్తుపట్టి కార్ చూసి ఆపారు. సో ఇప్పుడే టయానికి మార్చి తెచ్చుకుంటున్నారంట. మార్చి అని M45. ఈరోజు చేస్తారా రేపా? ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఎక్కడ? గోనిపూడిలోనేనా ఊరు? దగ్గరేనా? ఏం చేస్తున్నారు ఇప్పుడు తోటలో? కూరగాయలు పప్పు చిక్కులు వేసారా? ఓకే. ఒక్కసారన్నా కలుస్తావు లేదు, వీడియోలు చూస్తున్నావు కానీ అంటుంది మా భార్య. మీ భార్య? ఇదిగో అమ్మ మీ ఆయన అందగాడు వీడియోలు వస్తున్నాడు చూడు. ఒక్కసారన్నా కలుస్తావు లేదు, వీడియోలు చూస్తావు అంటుంది. ఓకే. ఎప్పుడో కలవపోతాం ఒకసారన్నా అనుకున్న తనకి ఇంక పాత ఏడే కారులో కొద్దిగా కావచ్చాం అనుకుని మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మేము ఫీల్డ్కి వెళ్ళేసి మళ్ళీ సార్